హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గోగాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం 2 కట్టలు గోగాకు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెనంలో యాడ్ చేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా కారం చూసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసి దీన్ని బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. ఇలా చేసుకొని తినడం వల్ల హెల్తీ కూడా గోగాకు మనకి. ఈ విధంగా బాగా తిప్పుకుంటూ ఈ ఆకంతా కూడా బాగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ ఆకు మిర్చి అంతా కూడా చక్కగా బాయిల్ అయిపోతుంది మనకి. ఇలా మనము ఆయిల్ ఎక్కువ యూస్ చేయకుండా బాయిల్ చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. గోగాకులో చాలా పోషక విలువలు ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ గోగాకు పచ్చడి అనేది. రైస్లోకి, రాగి సంగట్లోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం కూడా బాగా ఉడికేంతసేపు ఉడికించుకుందాము. మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా కుక్ చేసుకోండి. అప్పుడే మనకి చక్కగా కుక్ అయ్యి పచ్చడి చేసినప్పుడు కూడా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా మొత్తం కూడా బాగా కుక్ అయ్యేంత వరకు తిప్పుకుంటూ బాగా బాయిల్ చేసేసుకుందాము. బాయిల్ చేసేసి ఇదంతా కూడా చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టేసేయాలండి. చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీకి పట్టుకోవాలి, లేదా మిక్సీ పాడైపోతుంది. దీన్ని కాసేపు చల్లగా అవనిద్దాం, పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి తెల్లగడ్డపాయలు ఒక 7 లేదా 8 తీసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ యాడ్ చేసేసుకొని మనం ఉడికించుకున్న ఈ గోగాకు పచ్చిమిర్చి అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఇది మొత్తం కూడా యాడ్ చేసేసి మిక్సీకి పట్టేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా చక్కగా మిక్సీకి పట్టేసాం కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం, సపరేట్ బౌల్లోకి. ఈ విధంగా ఈ పచ్చడి మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ ఆనియన్స్ పచ్చిగా ఉన్నట్టే యాడ్ చేసుకోండి. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. ఈ విధంగా ఆనియన్స్ని కూడా యాడ్ చేసి ఇదంతా బాగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. దీనికి ఇప్పుడు పోపు వేసేసుకుందాం. స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉద్దిపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు యాడ్ చేసి ఇవంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా ఇలా తుంచుకొని పచ్చిమిర్చి, కరివేపాకు ఆకులు కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇంగువని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చళ్ళకి. ఇంగువ యాడ్ చేయడం వల్ల పచ్చడి మరింత టేస్టీగా వస్తుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ పోపు మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఈ పోపు మొత్తం ఈ పచ్చళ్ళలో యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. మీరు కొద్ది రోజులు స్టోర్ చేసుకోవాలి. బయట అంటే ఆనియన్స్ యాడ్ చేయొద్దు. ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే కనుక ఆనియన్స్ యాడ్ చేసినా కూడా 1 వీక్ వరకు స్టోర్ అయి ఉంటుందండి ఈ పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.